దినకరుడు శాంతుడైతోచే. పగటి వేళ తక్కువై రాత్రి వేళ అధికమై ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది. దినములింట కురుచనయ్యను, చలిగాలి చురుకు హెచ్చే. పొలములను రేడి గ్రుడ్డి వెన్నెలలోన, కుప్పలన్నూర్చు కాపులు గొంతు ఎత్తి పదములను పాడతొడగిరి. జనుప చేలకు ముత్యాల సరులు గూర్చి, మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి, బంతి పువ్వుల మొగములంత విప్పి, మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి, సరసురాలైన పుష్యమాసంబు వచ్చే. సరసురాలైన పుష్యమాసంబు వచ్చే. ప్రేమస్వరూపులారా, భారతీయుల పర్వదినములన్నీను విశిష్టమైన అంతర్భావంతో కూడిన, అంతరాత్మతో కూడిన ఆనంద సౌధములే కాని కేవలము ఆడంబర సూక్తులు కావు. ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థము, ఒక అద్భుతమైనటువంటి యొక్క విశిష్టత, భౌతికమైనటువంటి యొక్క మార్పులతో కూడినటువంటి ఆనందమును చేకూర్చుతూ వచ్చుతున్నది. సూర్యుడు ప్రతి నెల ఒక రాశి పైన ప్రవేశిస్తుంటాడు. 12 నెలలకు 12 రాసుల పైన ప్రవేశిస్తుంటాడు. ఇందులో ప్రధానమైనటువంటి రాసులు 4. మొదటిది మకర సంక్రమణ, రెండవది కర్కాటక సంక్రమణ, మూడవది తులా సంక్రమణ, నాలుగవది మేష సంక్రమణ. ఈ 4 యందు ప్రధానమైనటువంటి సంకరణ కేవలము మకర సంకరణ. ఈ మకర సంకరణంలో అనేక విధములైనటువంటి యొక్క భౌతిక, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, దివ్యమైనటువంటి యొక్క సంభూతులతో కూడినటువంటిదై ఉంటుంది. ఈ సంకరణం నుంచి సూర్యుడు నేటి నుండి దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రయాణం అవుతుంటాడు. ఉత్తర దిశ అనగా ఏమిటి? మోక్షదాయకమైనటువంటి స్థానమునే ఉత్తర దిశ అంటారు. అనగా హిమ ప్లస్ అచలం, హిమాచలం. ఏమిటి ఈ హిమాచలం? హిమం అనగా పరిశుద్ధము, హిమం అనగా పరిపూర్ణమైనటువంటి యొక్క తెల్లదనము, అచలమనగా సుస్థిరము. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క హిమము, ప్రశాంతమైనటువంటి యొక్క హిమము అచలమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉంటుంది. ఏమిటి ఆ స్థానము? అది హృదయ స్థానము. హృదయము నిర్మలముగా, నిశ్చలముగా, ప్రశాంతమైనటువంటి స్థితి అందే ఈ సూర్యుడు అనేటువంటి బుద్ధి అందులో చక్కగా ప్రవేశిస్తాడు. మనం ఎక్కడనో బాహ్యమైనటువంటి భౌతికమైనటువంటి ప్రయాణములు చేయనక్కర్లేదు. ఈ ఉత్తరాయణ ప్రయాణం అనగా మన యొక్క బుద్ధిని అంతర్ముఖంగా మరల్చటమే, హృదయము దిశకు దీనిని పంపటమే. ఈ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందమే మానవునికి నిజమైన ఆనందం. బాహ్యమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి ఆనందములు అస్థిరములు. ఇది కేవలము క్షణభంగురమైనటువంటి, నిత్యము సత్యము నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే నిరంతరము కూడాను అక్షయమై, అమరమై, అనంతమై ఉంటుంది. మోక్ష సదనము అన్నారు. దీనికి చేసే ప్రయాణమే మోక్ష సాధకము అన్నారు. కనుక సంక్రాంతి అనగా అంతర్ముఖమైనటువంటి దృష్టిని, ఒక నిర్మలమైనటువంటి హృదయాన్ని, పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించేటువంటి యొక్క కరణమే సంక్రమణం. కనుక ఈ సంక్రాంతి అనేటువంటిది సూర్యుడు ఏ విధంగా ఉత్తర దిశకు ప్రయాణం అవుతున్నాడో అదే విధంగానే మన అంతర్ముఖం నందు బుద్ధిని ఆత్మవైపున మరల్చి దీనిని అటువైపునే ప్రయాణం సలపాలి. ఈ ఉత్తరాయణ కాలమునే పవిత్రమైన కాలమని ప్రబోధిస్తూ వచ్చింది వేదం. ఈ పవిత్రమైనటువంటి యొక్క దినము నిమిత్తమై 56 దినములంతా కూడాను శరతల్పం పైన పవళించినటువంటి భీష్ముడు కూడాను ఈ పవిత్ర కాలమునకై కాచి ఉన్నాడు. ఈ పవిత్ర కాలములో మరణించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను కేవలము దివ్యత్వాన్ని పొందగలడని మన పురాణముల యొక్క ప్రబోధనలు. కనుక సంక్రమణం అనగా కేవలము ఒక్కొక్క నెల సూర్యుడు ఒక్కొక్క
రాశి పైన ప్రవేశిస్తుంటాడు. ఈ 12 రాశుల యందు కూడాను మకర రాశి చాలా ముఖ్యమైనటువంటిది. ఈ మకర సంక్రాంతి అనేటువంటిది ఒక శాంతిని, కాంతిని ప్రబోధిస్తుంది, అందిస్తుంది. దీనికి మరొక విధంలో మనము ప్రాకృతంగా మనం విచారణ చేసినప్పుడు ఇది ఆంగ్ల సంవత్సరముగా ప్రారంభమైంది. ఈ సంక్రాంతి జనవరి ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఇది ఒక విధమైనటువంటి ఒక శారీరక మానసిక శాంతులను కూడాను, విశ్రాంతిని కూడాను చేకూరుస్తుంది. ఈ నెలలో రైతుకు కానీ మరెవరికి కానీ భూమిని ఆధారం చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను విశ్రాంతిగా ఉంటాడు. ఈ కర్షకుడు ఏ విధమైనటువంటి పనులు లేక శాంతిగా తన గృహంలో పండించిన పంటను భుజించి ఆనందాన్ని అనుభవిస్తుంటాడు. నిజముగా కర్షకులకు ఈ యొక్క నెల తప్ప మరొక నెల వారికి విశ్రాంతి చిక్కదు. సకల సంపదలను కూడాను వారు గృహంలో చేర్చుకుంటారు. ఇందులో నవధాన్యములు కూడాను పండించి తమ గృహమును నిండించుకుంటారు. ఈ నవధాన్యముల చేత గృహమును నిండించుకున్నప్పుడు మనసును పండించుకుంటారు. కనుకనే మానసిక శారీరక శాంతులు ఈ సంక్రాంతిలో అభివృద్ధి అవుతుంటాయి. ఈ సంక్రాంతి అనేటువంటి యొక్క పదమునందే దీని యొక్క క్రాంతి ఎంతనో అంతరార్థమును అందిస్తూ వచ్చింది. అయితే మానవుడు ఈ అంతరార్థాన్ని గుర్తించుకొనలేక భారతీయుల ప్రాచీన సంస్కృతిని ఈనాడు విస్మరించి, ఈ పవిత్రమైన పర్వదినముల యొక్క అంతరార్థాన్ని విస్మరించి భౌతికమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క క్రియల చేతనే మానవుడు సంతృప్తి పడుతూ ఉన్నాడు. ఎంతకాలము భౌతికమైన ఆనందమును అనుభవించినప్పటికీ నిత్య సత్యమైనటువంటి ఆనందం ఇందులో మనకు ప్రాప్తించదు. ఎందు వెతికినప్పటికీ ఈ ఆనందం మనకు లభ్యం కాదు. వెతికి 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 కడకు తన ఎందే తాను అర్థం చేర్చుకున్నప్పుడే ఆ నిజతత్వం తనకు అర్థమవుతుంది. ముక్కుపై పెట్టుకున్నటువంటి అద్దములు ఇల్లంతా వెతికి కట్టకడపటి అయ్యో ఈ అద్దములు నా ముక్కుపైనే ఉన్నవే అనేటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించినట్టుగా ఈనాడు ప్రతి మానవుడు కూడాను తన యందే ఉండినటువంటి యొక్క నిత్యానంద, బ్రహ్మానంద, పరమానంద, యోగానంద, అద్వైతానందముల యొక్క తత్వాన్ని అనంత మార్గంలో వెతికి కట్టకడపటకు తన యందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తింపచేయునదే ఈ సంక్రాంతి. కనుక మనం ఆశించేటువంటి ఆనందము ఏ పరదేశమునందో లేదు, ఏ ప్రదేశమునందో లేదు, తన యందే అట్టి ఆనందం ఉంటున్నది. దేవుడు అనేటువంటి వాడు ఏ దేశమునందో లేడు, ఏ పర్వతముల యందో లేదు, ఏ వైకుంఠ కైలాస స్వర్గములందో లేదు. సర్వములకు తన యొక్క హృదయమే పవిత్రమైన మందిరము. కనుక మీ బహిర్దృష్టినంతా కూడాను అంతర్దృష్టిగా మార్చుకున్నటకు ఏ మానవుడు ప్రయత్నించినో వాడే ధన్యుడవుతాడు. ఆ ధన్యతను పొందినటువంటి వాడే మోక్షమును చెందుతాడు. అంతవరకు ఈ యొక్క మానవునికి మోహము తప్పినది కాదు. మోహము ఉండినంత వరకు మోక్షము మనకు చిక్కదు. మోక్షం అనగా ఏదో ఒక ప్రత్యేకమైన ప్రదేశము కాదు. మోహ క్షయం మోక్షం అన్నారు. ఈ మోహం అనేటువంటిది బాహ్య దృష్టి వలనే అది బలపడుతూ వస్తుంది. ఏ మానవుడు అంతర్దృష్టిని అభివృద్ధి గావించుకున్నో ఆనాడే ఈ యొక్క బహిర్దృష్టి అయినటువంటి యొక్క చంచలము చల్లారుతుంది. అయితే ఈనాటి మానవుడు అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సలుపుతున్నాడు. నవ విధమైన మార్గములు యందు ఈయన ప్రవేశిస్తున్నాడు. కానీ ఎన్ని విధములైన మార్గంలో ప్రవేశించినప్పటికీ తనకు లభించవలసినటువంటి యొక్క స్థానము, తాను అనుభవించవలసినటువంటి స్థానము, తాను ఆనందించవలసినటువంటి స్థానము తన యందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. బాహ్య సాధనలన్నీ కూడాను కేవలం అప్పటికప్పటికి ఆనందాన్ని చేకూర్చుతుంది. భజనలు చేసే సమయంలో వినేంత వరకు ఆనందంగా ఉంటుంది. భజనలను ముగియగానే తన ఆనందం కూడా నిలిచిపోతుంది. ఇది బాహ్య సంబంధమైనటువంటి చర్యలతో ఏర్పడేటువంటి ఒక ఆనందము బాహ్యంగానే ఉంటుంది. కనుక భజనలు చేయకూడదని కాదు, మనం ఏ సాధనలు చేసినప్పటికీ వాటిని అంతర్ముఖంగా మార్చుకున్నటకు తగిన కృషి చేయాలి. జపములు చేస్తారు, ధ్యానము చేస్తారు, యోగము చేస్తారు. ఈ రకమైనటువంటి యొక్కవన్నీ కూడాను కేవలము దేహమునకు సంబంధించినవే కానీ హృదయానికి సంబంధించినవి కాదు. ప్రతి మానవుడు కూడాను చేసే సాధనలన్నీ కూడాను మనసు ద్వారానే చేస్తున్నాడు. మనసు స్థిరమైనది కాదు. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం. ఇది మహా చంచలమైనటువంటిది, మహా ప్రమాదమైనటువంటిది, మహా దృఢమైనటువంటిది ఈ యొక్క మనస్సు. ఇట్టి మనస్సుతో చేసినటువంటి సాధనలన్నిటి కూడాను హృదయమును ఏ రీతిగా చేరగలడు. కానీ తాత్కాలిక తృప్తిని మాత్రం అందించి ఆ యొక్క తనలో ఆవేశించినటువంటి వేడిని చల్లారుస్తుంది మాత్రమే. ఏ సాధనలు కూడాను శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చలేవు. సర్వ సాధనలు కూడాను బహిర్ముఖంగా ఆచరించేటువంటివే. అవి నవవిధ మార్గములు. శ్రవణం, కీర్తనం,
విష్ణు స్మరణం, పాద సేవనం, వందనం, అర్చనం, స్నేహం, దాస్యం, ఆత్మ నివేదనం. అది కట్టకడపది ఒక్కటే మనకు శాశ్వత ఆనందాన్ని చేకూర్చేది. ఆత్మ నివేదనం ఇది కలిగిన తర్వాత మరొకటి ఇంకా మన దగ్గర లేదు. సర్వము అందులోనే మిళితమై ఉంటుండాలి. కనుకనే అట్టి అంతర్దృష్టిని ప్రబోధింపచేసే నిమిత్తమై ఈ సంక్రాంతి ప్రారంభించి, ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటిదిగా అనుకున్నారు. నిజమే, ఇది ఫ్యామిలీనే. వసుదైక కుటుంబము, యావత్ ప్రపంచమే ఒక ఫ్యామిలీ. ప్రపంచమునకే సంబంధించినటువంటిది ఇది. ఒక భార్య, భర్త, కొడుకులు, కోడళ్ళు, మనమళ్ళు ఇలాంటి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. సర్వమానవ జాతికి సంబంధించినటువంటిది ఈ సంక్రాంతి. వారికి తెలిసినను తెలియకపోయినను ఇది ఒక విధమైనటువంటి యొక్క అంతర్భావాన్ని చేకూర్చి నిజమైనటువంటి ఆనందాన్ని కలిగింపచేస్తుంది. తెలిసి ముట్టినా తెలియక ముట్టిన అగ్ని ఏ విధంగా కాల్చునో ఆ విధంగా సంక్రాంతి యొక్క మహత్యమును గుర్తించినను గుర్తించకపోయినను ఆ సంక్రాంతి యొక్క విషయము సర్వులకుడును దీని అనుభూతి తనలో చేకూరుతుంది. మానసిక పరివర్తనను గావించేటువంటిదే సంక్రాంతి. తనకి ప్రవర్తన యొక్క దీనిని పరిగణింపచేసినదే సంక్రాంతి. పవిత్రమైనటువంటి యొక్క ప్రకాశము అందించినటువంటిదే సంక్రాంతి. అంతర్భావం నందు చేకూరినటువంటి యొక్క సర్వ శక్తులు కూడాను బహిర్ముఖంగా ఆవిర్భవింపచేయునదే సంక్రాంతి. గుప్తమై, అంతర్గతమై, అగోచరమై ఉండినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని వ్యక్తీకరింపచేయునదే సంక్రాంతి. కనుక ఇట్టి అనంతమైనటువంటి యొక్క అంతరాత్మంతో కూడినటువంటిది ఈ సంక్రాంతి. ఇది మనస్సుతో పాటు ప్రకృతిని కూడాను ఇందులో ప్రవేశపెడుతుంది. ప్రకృతికి మనసుకు భేదం లేదు. మనసు యొక్క ప్రభావమే ప్రపంచము. అంతా కూడాను మనోమూలం ఇదం జగత్. జగత్తంతా మనసు యొక్క స్వరూపమే. మనసే లేకపోతే జగత్తే లేదు. కనుక సర్వం కూడాను మనోమయంగా ఉంటుండాలి. కనుక అట్టి మనస్సును హృదయం వైపున మరల్చి దివ్యత్వం పైన ఇమిడ్చి దివ్యకాంతిలో మనము చింతించినప్పుడే ఈ యొక్క మన ప్రభావము మనం బాధించకుండా ఉంటుంది. కనుక మనం ఈనాడు మనం మార్చుకోవాల్సింది ఏమిటి? మన దృశ్యాన్ని, మన శ్రవణాన్ని, మన మాటలను సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టాలి. అది యొక్క సంక్రమణకు సరి అయినటువంటి అర్థం. మనలో ఎట్టి పవిత్రమైనటువంటి పరివర్తన లేకపోతే ఎన్ని సంక్రాంతులు వచ్చి మనం ఏం ప్రయోజనం? ఈ సంక్రాంతి లోపల అరసలు తింటుంటారు, ఆ తినేంత వరకే దాని తీపు. తదుపరి అదే చేదుగా మారిపోతుంది. అరసలతో వచ్చేటువంటిది కాదు మనకు ఆనందము. పాయసము పరమాన్నాలతో కలిగేటువంటిది కాదు పర్వదినములు. పవిత్రమైన భావాలతో మన జీవితాన్ని పోషించుకునేటువంటిదే పర్వదినముల యొక్క ప్రధాన అర్థం. ప్రతి పర్వదినములకు ఒక అంతరార్థం ఉంటుంది. కనుక చాలా మంది యువకులు అనుకుంటుంటారు, మానవుడిగా పుట్టి ఇంత మాత్రం స్వాతంత్రం లేకపోతే ప్రయోజనం ఏమిటి? ఏదో చిన్న చేప నీళ్లలో కూడా స్వతంత్రంగా సంచరిస్తుండాలి. చిన్న పక్షి కూడాను ఆకాశంలో స్వతంత్రంగా సంచరిస్తుండాలి. అడవిలో పుట్టినటువంటి ప్రతి అనిమల్ కూడాను, మృగములు కూడాను స్వేచ్ఛగా సంచరిస్తుంది. కనుకనే మనము ప్రతి పని ఎందుకును ఆ దానిపైన లక్ష్యం పెట్టుకోవాలి. అది ఏ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క కాంతి. ఆ కాంతిని మనం సంక్రాంతిగా మనం విశ్వసించాలి. ఆ కాంతి ఎప్పుడో సంవత్సరానికి ఒక తూరు వస్తుందని భావించకూడదు. క్షణములు కూడా మనలో ఈ సంక్రాంతి రావాలి. సమ్యక్ క్రాంతి ఇది సంక్రాంతి. సమ్యక్ క్రాంతి అనగా సంపూర్ణమైనటువంటి యొక్క దీంతో మనం రావాలి. కనుక విద్యార్థులారా, అనేక విధమైనటువంటి యొక్క విషయాలు ఈ జగత్తులో మీరు ఇప్పుడు చూస్తున్నారు, వింటున్నారు. ఇన్ని విన్నప్పటికీ, ఇన్ని చూసినప్పటికీ మీలో ఏమాత్రం మార్పు లేకపోతే ప్రయోజనం లేదు. మీరే ఈ యొక్క ప్రపంచాన్ని ఈనాడు తీర్చిదిద్దాలి. భావి భారత పౌరులు మీరే. మీరు దానిని సరి అయినటువంటి మార్గంలో నడుచుకుని దానికి ప్రబోధించడానికి ప్రయత్నించాలి. విద్యార్థులు, యువకులు, యువతులు అంతా కూడాను ఒక విధమైనటువంటి యొక్క మాలిన్యమైనటువంటి ఈ ప్రపంచాన్ని శుభ్రపరచడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి. దీనిని తప్పక నేను చేయగలను అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో నడుము కట్టుకుని ముందుకు వెళ్ళి, నీవు సంపాదించడం గొప్పతనం కాదు, దేశానికి శాంతిని అందించడమే గొప్పతనము. దేశంలో జరిగేటువంటి అశాంతిని చల్లార్చడమే గొప్పతనము. ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్రేకాన్ని తప్పక ప్రశాంతి చేయాలి, శాంతిమయం చేయాలి. అది ఈనాడు విద్యార్థులు చేయవలసినటువంటి పని. కానీ అట్టి విద్యార్థులు ఈనాడు భయంకరమైనటువంటి దృశ్యములను సృష్టిస్తూ వస్తున్నారు. అది సరికాదు. మీరు విద్యార్థులైనటువంటి వారు తగినటువంటి శాంతిని, ప్రపంచం యొక్క శాంతిని మనం కోరుతూ సమాజం లోపల సంక్షేమాన్ని మనం ఆశించుతూ రావాలి. ఇలాంటి విద్యార్థులుగా మీరు తయారైనప్పుడే, ఇలాంటి యువకులుగా మీరు పెరిగినప్పుడే దేశం యొక్క శాంతి చెప్పనక్కర్లేదు, ప్రశాంతిగా ఏర్పడుతుంటారు. మొట్టమొదట మీరు శాంతులు కాండి. ఇంటిలో శాంతి ఉండినప్పుడే వీధిలో శాంతి వస్తుంది. వీధిలో శాంతి ఉండినప్పుడే గ్రామంలో శాంతి వస్తుంది. గ్రామంలో శాంతి ఉన్నప్పుడే జిల్లాలో శాంతి వస్తుంది. ఈ జిల్లాలో శాంతి ఉన్నప్పుడే స్టేట్ లో శాంతి వస్తుంది. నీ ఇంటిలోనే నీకు శాంతి లేదు. ఈనాడు సంక్రాంతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము
మన హృదయ పరివర్తన కావాలి. మనలో శాంతిని అభివృద్ధి transformation. పెంచుకోవాలి. మనలో కాంతిని పెంచుకోవాలి. ఆ పెంచుకున్నటువంటి కాంతిని, శాంతిని ప్రపంచానికి పంచాలి. నీవు సెల్ఫిష్ గా ఉండకూడదు. ఈ వ్యక్తిగతమైనటువంటిది మాత్రం ఏమాత్రం సుఖం కాదు. అంతా ప్రపంచమంతా నా యొక్క బంధువులే, ప్రపంచమంతా నా యొక్క వారే అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి. ఇలాంటి అనంతత్వాన్ని బోధించేటువంటి ఈ సంక్రాంతి.